శతమానం భవ. సో ఈ మాత్రం ఇప్పుడు నా ఫేస్కి సరిపోతుంది. సో చక్కగా మిర్రర్ పెట్టుకొని ఫౌండేషన్ పెట్టేసుకుందాం. సో చక్కగా ఇలా స్పాంజ్ తీసుకొని మర్జ్ చేసేసుకోవాలి. సో ఇక్కడ నా ఫేస్ మీద ఉన్నటువంటి బ్లాక్ ప్యాచెస్ ఇవన్నీ కూడా చక్కగా ఈ ఫౌండేషన్తో మొత్తం కవర్ అయిపోయాయి. ఎస్, ఫౌండేషన్ అప్లై చేసుకున్నాను. మరి దీని నెక్స్ట్ అండ్ ఇక్కడ కొంచెం ఆయిలీగా ఉంటుంది కదా, సో ఈ ఆయిల్ లుక్ అంతా కూడా లేకుండా కాంపాక్ట్ అనేది మనం అప్లై చేస్తాం అనమాట, కొంచెం ఫ్రెష్గా ఉండేటట్టు, ఫ్రెష్ లుక్ కోసం. ఎస్, సో ఇక్కడ ఉన్నటువంటి ఆయిలీ ఇదంతా పోవడానికి నీట్ ఫినిషింగ్ కోసం మనం ఈ కాంపాక్ట్ అనేది యూజ్ చేస్తాం. చూసారా, ఇప్పుడు నా స్కిన్ టోన్ అంతా కూడా ఈవెన్గా నీట్గా అయిపోయింది. సో కాంపాక్ట్ కూడా వేస్తాం కాబట్టి నెక్స్ట్ లైనర్, సింపుల్గా ఈజీగా నీట్గా వేసుకునేటటువంటి వాటర్ ప్రూఫ్ ఐ లైనర్ అనమాట. నార్మల్గా వేరే కాటుకలు కనుక మనం పెట్టుకున్నట్టయితే కిందంతా ఇలా కారుతూ ఉంటుంది, మర్జ్ అయిపోతూ ఉంటుంది కదా. సో ఇది అలా అవ్వదు. మీకు స్వెట్ వచ్చినా సరే, కంట్లో లిటిల్గా తడొచ్చినా సరే అస్సలు మర్జ్ అవ్వదు అనమాట ఈ కాటుక. సో సింపుల్గా ఇలా మనం వేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఎస్, సింపుల్గా ఈజీగా చిన్న పిల్లలతో సహా ఎవరైనా ఈజీగా అప్లై చేసుకునేటట్టుగా ఉంది లైనర్ అనమాట. సో హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు ఎక్కడికి వెళ్ళినా సరే, ఎందుకంటే ఈ మధ్యకాలంలో లైనర్ లేకుండా ఎవరు ఎక్కడ కదలని కూడా కదలట్లేదు, టీనేజర్స్ దగ్గర నుంచి. అండ్ ఇక్కడ మనకి 2 వెరైటీ ఆఫ్ లిప్స్టిక్స్ ఉన్నాయన్నమాట. కొంతమందికి మాయిశ్చర్గా ఉండేటటువంటి లిప్స్టిక్స్ అంటే చాలా ఇష్టం, అండ్ కొంతమందికి మ్యాట్ లిప్స్టిక్స్ అంటే ఇష్టం. సో ఆ 2 ఆప్షన్స్ కూడా మనకి కిట్లో అనేది అవైలబుల్గా ఉంది. సో నేను 2 కూడా మీకు అప్లై చేసి చూపిస్తాను. సో ఇది మాయిశ్చర్తో ఉన్నటువంటి లిప్స్టిక్, అండ్ ఈ సీజన్ అయితే మనకు బాగా యూజ్ అవుతుంది. ఎస్, సో మాయిశ్చర్ లిప్స్టిక్ చూసారు కదా, ఇప్పుడు నేను మ్యాట్ లిప్స్టిక్ కూడా అప్లై చేయబోతున్నాను. సో ఎక్కువ హెవీగా లేకుండా నీట్గా న్యాచురల్గా ఉంది కదా, చాలా బాగుంది. సో ఇలా సింపుల్గా ఈ ఫ్యూ ప్రోడక్ట్స్తో మన మేకప్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో ఫైనల్గా మనం బొట్టు పెట్టుకోకపోతే ఏమవుతుంది చెప్పండి, మేకప్ అయ్యాక బొట్టు కూడా పెట్టేద్దాం. ఎస్,
సింపుల్గా నీట్గా ఈ ఫ్యూ ప్రోడక్ట్స్తో మన ఐబా మేకప్ కిట్తో నా మేకప్ అనేది కంప్లీట్ అయిపోయింది. హోప్ మీ అందరికి కూడా బాగా నచ్చిందని అనుకుంటున్నాను. మేకప్ కిట్తో పాటు ఐబా దాంట్లో మనకి 4 డిఫరెంట్ ఫ్రాగ్రెన్స్తో ఉన్నటువంటి పర్ఫ్యూమ్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇవి రోల్ ఆన్స్. కావాలంటే మనం ఇది హ్యాపీగా మన హ్యాండ్ బ్యాగ్లో కూడా క్యారీ చేసుకోవచ్చు అనమాట. ఇది మనకి క్రుయాలిటీ ఫ్రీ, 100% వేగాన్ అండ్ అలాగే ఆల్కహాల్ ఫ్రీ కూడా. ఎస్, సో మన స్కిన్ని డ్యామేజ్ చేసేటటువంటి ఏ ఒక్క ఐటమ్ కూడా మన ఈ ఐబా మేకప్ కిట్లో కానివ్వండి, పర్ఫ్యూమ్స్లో కానివ్వండి లేదు. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను ఇది అప్లై చేయబోతున్నాను. ఈ సింపుల్గా ఇదిగోండి ఎక్కడన్నా క్యారీ చేసుకోవచ్చు. వావ్, ఎంత ఫ్రెష్గా ఉందో. సో సింపుల్గా ఇక్కడ అండ్ ఇక్కడ, ఇంకా రోల్ ఆన్స్ అంటే అందరికి తెలిసిందేగా, ఇక్కడ అండ్ ఇక్కడ. ఎస్, సో ఎంతో ఫ్రెష్ ఫీలింగ్ ఉండేటటువంటి మంచి పర్ఫ్యూమ్స్. సో మళ్ళీ చెప్తున్నాను, మన స్కిన్ ఎటువంటి డ్యామేజ్ అవ్వద్దు. సింపుల్గా, ఎందుకంటే మేకప్ లేకుండా ఇప్పుడు ఎవరు ఎక్కడికి కూడా వెళ్ళట్లేదు కాబట్టి సింపుల్ అండ్ నీట్ మేకప్ అండ్ అలాగే మన బడ్జెట్లో ఉన్నటువంటి ప్రోడక్ట్స్ ఐబా ప్రోడక్ట్స్. సో వీటి లింక్ అంతా కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ అంతేకాకుండా నా ప్రోమో కోడ్ కనుక యూస్ చేసినట్టయితే మీకు 15% డిస్కౌంట్ కూడా ఉంటుంది. సో ఇంకెందుకు ఆలస్యం, కింద డిస్క్రిప్షన్లోకి వెళ్ళండి, ఆర్డర్ చేసుకోండి, మేకప్ చేసుకోండి, హ్యాపీగా ఉండండి. హాయ్ హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. మేడం అంతే ఏంటి, మేడం లేదు, హస్బెండ్ విక్రమాదిత్య వచ్చారనుకుంటున్నారా? ఏం లేదు, మా మిస్సెస్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే తను చేస్తున్న డైలీ సీరియల్ మీ అందరికి తెలుసు, మీరందరూ అభిమానించే సీరియల్ శతమానం భవతి. సో దాంట్లో ఈరోజు కబడ్డీ షూటింగ్ అనమాట. ఆల్రెడీ మీకు తెలుసు, మేము ఒక 5 years బ్యాక్ కబడ్డీ అని చెప్పి జెమినీలో పెద్ద హల్చల్ షో చేసాం. ఫస్ట్ టైం అంతమంది ఆర్టిస్టులతో షో చేసాం. అండ్ ఈరోజు ఈ సీరియల్లో సరదాగా వాళ్ళ కబడ్డీ ఎపిసోడ్ అనమాట, అది షూట్ చేస్తున్నారు. సో ఈరోజు మేడం అంతే ఈ వ్లాగ్లో సరదాగా ఎలా షూట్ చేస్తున్నారు, వాళ్ళు ఎంత కష్టపడతారు. నిజంగా షూటింగ్స్లో కబడ్డీ ఆడడం అనేది ఒక పెద్ద టాస్క్ అనమాట. సో సీరియల్ ఆర్టిస్టులు, సో వాళ్ళు ఎలా కష్టపడి షూట్ చేస్తున్నారు అలానే శ్రీవాణి మీద అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీకు. సో తప్పకుండా మిస్ అవ్వకుండా ఈ వ్లాగ్ మరీ చూడండి, తప్పకుండా యూ విల్ ఎంజాయ్ ఇట్. చలో కబడ్డీ. సో మొత్తం ఆల్రెడీ ఇక్కడ జనాలందరూ చాలా క్రౌడ్, చాలా మంది పిలిచారు జూనియర్ ఆర్టిస్టులని, సేమ్ టైం చాలా మంది ఆర్టిస్టులని. సో ఈరోజు ఒక పెద్ద షూటింగ్ అనమాట, కబడ్డీ ఫైనల్స్ దాంట్లో. సో మీరు ఒకసారి చూడండి. సో ఇంతసేపు చక్కగా ఎండలో అందరూ కబడ్డీ ఆడి అలసిపోయి వచ్చి అందరూ ఒక చోట కూర్చొని భోజనం చేస్తున్నాం అనమాట. సో మా రీతిక గంగవంగ సీరియల్ తర్వాత ఫైనల్లీ ఈ రోజు కలిసింది 3 years తర్వాత. ఫోన్ లో మాట్లాడడం తప్ప ఇంటికి రమ్మంటే మాత్రం రావట్లేదు. అండ్ కొత్తగా కూడా పెళ్ళయింది, హ్యాపీ మ్యారీడ్ లైఫ్. అండ్ అలాగే మా భవాని మట్టిలో పరిగెత్తలేక ఆడలేక అలసిపోయి అయ్యో మాట్లాడే ఓపిక కూడా లేదు.
కదా. అండ్ సిద్ధు మాత్రం చాలా బాగా గైడ్ చేస్తున్నాడు అబ్బా అందరినీ. ఎండలోనే నిల్చోండి. అండ్ మీకు కూడా ఆల్ ది బెస్ట్. మీ ఛానల్ చాలా బాగుంది. సిచ్ను ఛానల్ ప్లీజ్ మీరు కూడా సబ్స్క్రైబ్ చేయండి. సో తినేసి మళ్ళీ మేము కబడ్డీ కోర్టులోకి వెళ్తే మళ్ళీ అక్కడ కలుస్తాను. బాయ్. చక్క బ్రేక్ అన్న వెంటనే వచ్చారు. చక్కగా ఆవిడ డైట్ ఫుడ్ ఆవిడ తిన్నారు. ఆవిడ రిలాక్స్ కూడా అయిపోతారు ఇప్పుడు. ఓన్లీ బాయిల్డ్ వెజిటేబుల్స్ అండ్ అలాగే ఇంతే బ్రౌన్ రైస్. ఆవిడ తిన్న దాని తర్వాత ఇదిగోండి నేను ఆవిడదే ఫుడ్ తింటున్నాను ఇప్పుడు. నేను తెచ్చుకోలేదు. సో రిలాక్స్ అయిపోండి. ఇంకా దాదాపు మేము గంటలు ఇక్కడ మాట్లాడుతున్నా సరే మేము ఒక 2 గంటలు మాట్లాడితే 2 గంటల్లో 2 మాటలు మాట్లాడేటటువంటి వ్యక్తి మా శిల్ప గారు. యాక్చువల్లీ ఆవిడ బెంగళూరు నుంచి అనమాట. బట్ అయినా సరే మాతో మాట్లాడడానికి బాగా ట్రై చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే ఇక్కడ మన స్ట్రైకర్స్ టీమ్ లోనే అండ్ మా డార్లింగ్ మా స్వీట్ హార్ట్ రీతు కుమార్, మా రీతు కుమార్ అనే ఛానల్ తో వచ్చింది. మరి తన ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేయండి అండ్ అలాగే సపోర్ట్ చేయండి. అండ్ ఇప్పుడు ప్రెసెంట్ తను #1 కోడల్ సీరియల్ కూడా చేస్తుంది జీ తెలుగులో. సో ఆ టూర్ అంతా కూడా మీకు తన ఛానల్లో చూపిస్తుంది. #1 కోడల్ ఫ్యాన్స్ ఎవరన్నా ఉంటే ఆవిడ ఛానల్లో చూసుకోండి. అంతేనా? నువ్వు ఇంత కామ్గా ఉండవే, ఎక్స్ప్రెషన్స్ ఇవే, మాట్లాడుతూనే ఉంటావే. నీకు మైక్ అక్కర్లేదమ్మా, మామూలుగానే వినిపించేస్తాయి ముచ్చట్లన్నీ కూడా. ఎస్. ఈరోజు నా ప్లేట్లో చికెన్ కూడా ఉంది. అందరిది అయిపోయింది, మెల్లిగా తింటున్నా. సో చక్కగా చిత్రమందిర్ స్టూడియోలో మా షూటింగ్ కోసం వస్తే సో నాకు ఇష్టమైన వాళ్ళందరూ కూడా ఇక్కడ కలుస్తున్నారు. మా రితిక అండ్ అలాగే మా ప్రీతి నిగమ్ గారు అండ్ అలాగే నా డార్లింగ్ చందన అండ్ అలాగే నేను ఫస్ట్ సీరియల్ చేసినటువంటి అంటే ఈటీవీలో నా ఫస్ట్ సీరియల్ ఘర్షణ అనమాట. మయూరి గారు, సుధా చంద్రన్ గారు ప్రతి ఒక్కరు కూడా సుపరిచితురాలు అనమాట. సో ఆవిడని కలవడం అనేది ఇంకా చాలా సంతోషంగా ఉంది. షూటింగ్ అయితే ఇంకా అవ్వలేదు, ఇంకా అక్కడ షూటింగ్ కోసం పిలుస్తున్నారు బ్రేక్ టైం అయిన తర్వాత. సో నాకు లాస్ట్కి స్వీట్ తింటే డెజర్ట్ తింటే తృప్తిగా ఉంటుందంటారు చూడండి. ఇలా మీ అందరినీ కలిసిన తర్వాత అలా తృప్తిగా ఉంటుంది. ఇప్పుడు డెజర్ట్ అడుగుతుందేమో, ఇది మామూలు కాదు, ఇది తారడార లాంటిది. ఇక్కడ డెజర్ట్ ఉండవమ్మా. ఒక్కొక్క లొకేషన్ ఒక్కొక్క షూటింగ్ జరుగుతుంది చక్కగా కదా. ఎస్. సో ఇంకా మా బ్రేక్ టైం అయిపోయింది కాబట్టి నేను మళ్ళీ మా షూటింగ్ లొకేషన్కి వస్తున్నాను. సో సాయంత్రం వరకు ఇంకా మా హడావిడి ఎలా ఉందో మీ అందరు చూపిస్తూ ఉంటాను. అండ్ అలాగే మా రితిక కుమార్ ఛానల్లో కూడా ఇప్పుడు నెక్స్ట్ మీకు ఇంకా బోల్డ్ అంత స్టఫ్ రాబోతుంది, చూస్తూ ఉండండి. ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి.
అలా కోపంలో మాట్లాడారు చూడు మేడం. వెళ్ళిపోండి సార్. మేడం చూసారు మేడం సార్, మీరు చప్పట్లు కొడుతూనే ఉన్నారు సార్ కలెక్టర్ గారు. కబడ్డీ 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 కబడ్డీ. పాపం పొద్దుటి నుంచి ఆ ఇసుకలో మా వాళ్ళు తెగ ఆడుతూనే ఉన్నారు. ఫుల్ ఏమంటారు ఎగ్జాస్ట్ కూడా అయిపోయారనమాట. సో వాళ్ళ ఆట కూడా చూస్తుంటే ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉంది. నేను మీకు అంత చూపించగలనో లేదో నాకు తెలియదు, కానీ చాలా ఇంట్రెస్టింగ్గా చాలా కష్టపడి ఆడారు వాళ్ళు. అసలు కబడ్డీ ప్లేయర్స్ కాదు, బట్ అయినా సరే సో చిన్న చిన్న బిట్స్ లాంటివి చూసి కష్టపడి ఇక్కడ ఆడటం అనేది నిజంగా super అనిపించింది నాకైతే. అండ్ ఇదిగోండి ఇప్పుడు మాకు బ్రేక్ టైం అన్నమాట. సో మీరందరూ కూడా మా బ్లాగ్ చూసి ఎంజాయ్ చేస్తున్నారని అనుకుంటున్నాను. సో ఇంకా కంటిన్యూషన్ ఉంది, అది కూడా నేను అందరూ చూపిస్తాను. ఓకే. అండ్ ఇంకోటి ఇక్కడ మా యాంకర్ అశ్విని, రామలక్ష్మి సీరియల్లో. సో యాంకర్గా అయితే మాకు బాగా సుపరిచితురాలు. సీరియల్ వచ్చే వరకు 2 పిల్లకలు వేసుకొని ఉంటుంది కాబట్టి కొంచెం గుర్తుపట్టడం అయితే కష్టం. ఇప్పుడు కొంచెం ఇది మారింది, చేశారు నన్ను. అండ్ ఈ రోజు కబడ్డీ జరుగుతుంది అనమాట శతమానం భవతిలోనే. ఏంటిది? అది మైక్. ఓ సీరియస్లీ? సో ఇలాంటిది నేను ఎప్పుడు చూడలేదు అనమాట. బాగుంది. స్పెషాలిటీ అంటే ఈ మధ్య ఆల్మోస్ట్ యూట్యూబర్స్ అందరూ కూడా ఇలాంటి మైక్స్ యూస్ చేస్తున్నారు. అవునా? నైస్. క్లిప్ లో పెట్టుకుంటే సరిపోతుంది. ఇట్లా పెట్టుకుంటే సరిపోతుంది. చాలా బాగుంది. అండ్ ఈ రోజు అయితే అసలు మామూలుగా లేదనమాట మా పరిస్థితి. శతమానం భవతి సీరియల్లో కబడ్డీ ఆడుతున్నాం మేము, బీభత్సంగా ఆడేస్తున్నాం. యాక్చువల్లీ రియల్ టైంలో కూడా ఇంతలా ఆడుండం అనమాట. అంత చెమటలు చింది. యా ఆడాను. అరే మీరు గేమ్ చూసి అలా అంటే ఎలా అసలు ఏమనుకుంటున్నారు? సూపర్ మీరు. అండ్ నేను ఇంకొకటి విషయం కూడా చెప్పాలి. అంటే మీ ఛానల్ నా సొంత డబ్బా అనుకుంటారు అంటే కొత్తగా ఉంది కదా దానిపైన కదా, దీని మీద నా కాన్సన్ట్రేషన్ బాగా ఉంది. చాలా బాగుంది. రోడ్ అంటే ఏంటో చాలా క్లారిటీగా. యా దిస్ ఇస్ యాంకర్ అశ్విని. ముందు టాపిక్ ఏదో చెప్తాను, ఏమనుకుంటారో అని చెప్పట్లేదు. ఏ పర్వాలేదు, చెప్పు. ఇది పట్టుకో. ఇదేదో ఇందులో మాట్లాడతారు వినిపించింది కదా. మైక్ మైక్ అంతే. నేను దానికంటే ముందు మైకుల తర్వాత అబ్బా. కానీ పొద్దున్న నుండి మీ ఇద్దరు ఈవెన్ భవానీ కూడా చాలా కష్టపడి ఆడారు మట్టిలోనే. లిటరల్లీ ఇంకో మాట అనకూడదు కానీ అలా పొరలేరు అంతే. నేను బెడ్ లా పడుకుని స్నానం చేసి కానీ ఇప్పటికి కూడా ఈ టైం కూడా ఇంకా ఇంత యాక్టివ్ గా ఉన్నారంటే నిజంగా మీ ఇద్దరు సూపర్. అస్సలు లేదు, అక్కడ మొత్తం బిస్కెట్ చేస్తాడు తెలుసా. కరెక్ట్ గా షార్ట్ అప్పుడు సైడ్ నుంచి ఏవో కమెంట్లు ఇస్తాడు అని నేను నవ్వుతాను, డైరెక్టర్ గారు నన్ను అరుస్తారు. అది జరిగింది. మీరైతే సూపర్. ఈ బ్లాగ్ తో సహా మా శతమానం భవతి సీరియల్ కూడా చూడండి. అండ్ అప్పటి నుంచి మాట దాటేస్తుంది. నేను ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలని. ఇంపార్టెంట్ విషయం ఏం కాదు, నేను కరాటే ప్లేయర్ ని కూడా. అలా కనిపిస్తాను. నేను డిస్ట్రిక్ట్ టోర్నమెంట్స్ కి వెళ్ళి సెలెక్ట్ అయ్యాను. తెలీదా? అదే అందుకే ఇప్పుడు రివీల్ చేశాను. ఇది కూడా కరాటే ప్లేయర్ నేను. యా కటాస్ తర్వాత స్పారింగ్ లో కూడా నేను డిస్ట్రిక్ట్ టోర్నమెంట్స్ లో ఫస్ట్ వచ్చాను అన్నమాట. నాకెందుకు ఈ కట్అవుట్ చేస్తా అనిపించట్లేదు. కట్అవుట్ ఉంది, అందుకే ఇలా ఉందంట. ఈసారి మేము కొంచెం జాగ్రత్తగా ఉంటాం. అశ్విని గారు ఎనీవేస్, సో వీళ్ళ గేమ్ ఇంకా కంటిన్యూ అవుతుంది. అది కూడా నేను మీ అందరికి చూపిస్తూ ఉంటాను. కొంచెం ఎనర్జీ డ్రింక్స్ అబ్బా పంపించండి. మీరు కూడా మేకప్ అని మీకే. అయ్యో సారీ, మీరు లేదు. యాక్చువల్లీ మా అనుష బెంగళూరు అండ్ అలాగే ఇక్కడ కూడా బెంగళూరు, అందరు మన వాళ్ళే అనమాట. ఇద్దరు కలిసి సేమ్ సీరియల్ చేశారంట. సో ఇద్దరు కలిసి చక్కగా అలా హగ్గించుకుంటూ నన్ను మధ్యలో వదిలేశారు. అందుకే మధ్యలో వచ్చాను మళ్ళీ. ఓ సారీ, నేను చెప్పడం మర్చిపోయా. ఇది మా యూట్యూబ్ ఛానల్ మేడం అంతే. ఓప్ నీకు తెలుసు అనుకుంటా. నేను చూసాను ఏదో ఆకాశంలో అంత అది మాత్రం చూసావా? భోజనం చేశారు కదా, అది చూసాను నేను. సో తెలుసు కదా మన సూర్యకాంతం అని పరిచయం చేయాల్సి అంతే, తప్పదు. కానీ విగ్ లేదు, హెయిర్ వచ్చింది ఈ రోజు. షూట్ అయిపోయింది నాకు. నైస్. అండ్ అలాగే మా అభి. హాయ్. ఎస్, ఈ కపుల్ సూపర్ జోడి. మీరు కూడా మాట్లాడండి. తెలుగు కొంచెం ఓ ఇప్పుడు కన్నడ సీరియల్ మీరు మదర్ డాటరా?
మదర్ అత్త నాకు అత్త అత్త నెగిటివ్ అత్త పాజిటివ్ అత్త పాజిటివ్. మేము ఎక్కడ మంచోళ్ళు. మా తెలుగులో మాత్రం అత్తలనగానే నెగిటివ్ గానే ఉంటారు. అవును అది నిజం. ఎనీవేస్ నైస్ మీటింగ్ యూ ఆఫ్టర్ లాంగ్ టైం. thank you అండ్ మా so మేడం అంతే ఛానల్ చూస్తూ ఉండండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. పక్క పక్క. చాలా సిన్సియర్ చెప్తున్నారు. థ్యాంక్ యూ. చల్లగా ఉంది, ఎండ లేదు, వర్షం లేదు, మన అదృష్టం అంతే. అసలు ఎంతమంది జూనియర్స్ చూడండి ఒకసారి అటు, ఎంతమంది ఉన్నారు జనాలు. ఇంతసేపు కబడ్డీ ఆడి 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 ఈవెన్ మా ఆర్టిస్ట్ అందరూ కూడా ఎదుగుండి జూనియర్ ఆర్టిస్ట్ అందరూ కూడా చక్కగా అక్కడ స్నాక్ బ్రేక్ అనమాట, చక్కగా స్నాక్స్ తీసుకుంటూ ఉన్నారు. సో నేను కూడా వెళ్ళి కొంచెం రీఫ్రెష్ అయిపోయి మళ్ళీ మీ ముందుకు వచ్చి జాయిన్ అయిపోతాను. ఓకే, చూస్తూ ఉండండి. సీరియల్ ఇండస్ట్రీలో అంటే నేను 7th క్లాస్ నుంచి ఇక్కడే ఉన్నాను, యాంకరింగ్ చేస్తున్నాను. బట్ నా ఫస్ట్ సీరియల్ నేను మా అమ్మగారితో సుధా చంద్రన్ గారితో స్టార్ట్ చేశాను అనమాట. సో స్టిల్ 2006 నుంచి అండ్ ఇప్పటి వరకు సీరియల్స్ కంటిన్యూస్ గా చేస్తూనే ఉన్నాను. అదంతా మీ బ్లెస్సింగ్స్ అనే అంటాను నేను. ఎందుకంటే ఆ టైంలో నేను చాలా చిన్నదాన్ని, యాక్టింగ్ అనేది కూడా తెలియదు, యాంకరింగ్ ఫీల్డ్ నుంచి వచ్చా. బట్ చాలా ఎంకరేజ్ చేసి చాలా సపోర్ట్ చేశారు. అండ్ మేడం బాంబేలో ఉంటారు, అందరు తెలుసు, నీకు అవి తీసుకొస్తా అని ప్రతిసారి వచ్చినప్పుడల్లా మీరు చాలా తెచ్చేవాళ్ళు, మీకు గుర్తుందో లేదో. Thank God. I don't remember. Really don't remember. That's so Seriously, sweet of thank you That's so sweet. much. God bless you and lots of success. Thank you It so is just much, the Mama. beginning, ante. థ్యాంక్ యూ. You have a long way to go and you should touch the peak of your success. థ్యాంక్ యూ సో మచ్. మీ God బ్లెస్సింగ్స్ bless. ఎప్పుడు God ఉంటే bless. చాలు. ఎప్పుడు always with you. థ్యాంక్ యూ. అండ్ ఇది నాది యూట్యూబ్ ఛానల్ మేడం అంతే ఛానల్ అన్నమాట. Okay. సో మీ నోట్ నుంచి ఒక్కసారి మా వాళ్ళందరికి హాయ్ చెప్తే చాలు. Madam అంతే. channel. All the best. Keep rocking and keep smiling. థ్యాంక్ యూ సో మచ్. Thank you. Love you. ఎందుకంటే నా ఫస్ట్ సీరియల్ మీతోనే చేసా Oh my God, God అండ్ మీది bless కూడా you. తెలుగు ఫస్ట్ సీరియల్ అదే. అవును correct. థ్యాంక్ యూ మా Thank you, dear. God bless you. థ్యాంక్ యూ సో Thank మచ్. dear. బాయ్. Yeah.